లింక్స్ ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, తెప్పించుకుంటే ఫారెన్ బ్రీడే తెప్పించుకుంటాడు. ఇప్పుడు ఒకటి చక్కర కొడతా ఉంది ఏంటంటే ఆయన చేసిన రిసిప్ట్ బయటకు వచ్చిందని చెప్పి అంటారు కానీ రిసిప్ట్ క్లారిటీ లేదు, ఏదో ఊరికి అలా పెట్టి చూపెడుతున్నా 350 రూపాయలు రిసిప్ట్ పేమెంట్ చేశాడని చెప్పి చక్కర్లు కొడతా ఉంది. 350 రూపాయలు పెట్టి చీప్ లిక్కర్ కొనుక్కున్న పరిస్థితులు ప్రవీణ్ అన్న ఉన్నాడా? ఒకవేళ తాగాలి అనుకుంటే డౌట్. అంత చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా? అంత కోట్ల వ్యాపారం చేసే వ్యక్తి చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా? ఫారెన్ బ్రాండ్ తాగుతాడా? అంత చీప్గా రోడ్ సైడ్ పోయి తాగుతాడా? లేదా ఎక్కడ మంచి రెస్టారెంట్లు పోయి తాగుతాడా? లేకుంటే ఎక్కడ పెద్ద హోటల్లో పోయి లాంజ్ల్లో బార్లు ఉంటాయి కదా, నవ్ హోటల్స్ ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, అందులో పోయి తాగొచ్చు కదా. తాగాలనుకుంటేనే. ఆయన తాగే వ్యక్తి కాదు. ఎంతో మంది చెప్పారు ఒకళ్ళు తాగే వ్యక్తి అయితే ఆయన క్రైస్తవ మత బోధకుడుగా ఎవరు అంగీకరించేవారే కాదు, ఆయన మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు కాదు, మీటింగ్స్కి పిలిచేవారే కాదు, ఇంట్లో వాళ్ళే చెప్తా ఉన్నారు తాగాల్సిన అవసరం కూడా లేదు, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ ఇవ్వాలని అని చెప్పి ఆయన నిందలు మోపుతా ఉన్నారు తప్ప ఇది ఖచ్చితంగా ఇది పార్ట్ ఆఫ్ ద డ్రామా. పార్ట్ ఆఫ్ ద డ్రామా అని అంటున్నారు. ఆయన అంత రిచ్ అనుమానం కనబడుతుందండి. పైన వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన థ్రెడ్స్ ఉన్నాయి, థ్రెడ్స్ ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్తున్నారు. ఒకవేళ దాడి ముందే జరుగుంటే ఎందుకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? మేము కూడా అదే బాధపడుతున్నామండి. మేము కూడా అదే బాధపడతా ఉన్నాం. ఇప్పుడు మనిషి అని ఎవరైనా పర్సనల్ విషయాలు బట్టి వెళ్ళిపోతా ఉంటారు. పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద ఫిలిం యాక్టర్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా వాళ్ళ పర్సనల్ పనులు ఉన్నప్పుడు కొన్నిసార్లు బాడీ గార్డ్స్ ని పక్కన పెట్టేసి వేరే కారుల్లో వెనకాల రూట్ లో నుంచి కూడా వెళ్ళేవారు. నాకు ఎంతో మంది తెలుసు అలా వెళ్ళేవారు. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళేవారు ఉన్నారు, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే అండర్ గ్రౌండ్ నుంచి లిఫ్ట్ నుంచి వెళ్ళేవారు ఉన్నారు, రకరకాలుగా వెళ్తారు పర్సనల్ విషయాలు. బట్ ఇక్కడ ఈ కోణంలోకి ఈ పరిస్థితులకు వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విషయం ఏంటంటే కార్లో వెళ్ళొచ్చు కదా అంటే ఆయనకి 3 కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లే ఉన్నాయి, కార్లో వెళ్ళొచ్చు కదా అంటే లేదు నేను బండి మీద వెళ్ళాలి, ఎందుకంటే ఒక 3-4 days అక్కడ తిరగాల్సి ఉంటుంది, ఊరుల్లో అక్కడిక్కడ తిరగాలంటే బండి ఉంటే నాకు యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి నేను బండి మీద వెళ్తాను, చాలా రోజుల తర్వాత వెళ్తా ఉన్నాను కాబట్టి ఐ వాంట్ హ్యావ్ ఎ రైడ్ అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఇంట్లో వారు చెప్పారండి. ఇప్పుడు ఆ కోణం కూడా ఆలోచన ఏంటి, ఆయన చెప్పి వెళ్ళుంటే బాగుంటుంది కదా అంటే ఆయన పర్సనల్ విషయం మీద వెళ్తా ఉన్నాడు, ఆయన చెప్పి వెళ్ళుంటే బాగుంటుందో మేము కూడా అనుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు కరెక్టే, కానీ ఇప్పుడు ఆయన రిచ్ కాబట్టి, అంటే రిచ్ అంటే ఆయన రెస్టారెంట్ మిడిల్ క్లాస్ అనుకుందాం, ఎఫర్ట్ చేయగలరు. మరి అంత వీక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎస్ఐ మాటల ప్రకారం చూస్తే ఆయన వీక్ ఉన్నారు, నీరసంగా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అలాంటప్పుడు ఎందుకు రెస్ట్ తీసుకోలేకపోయారు? నేను అదే అంటా ఉన్నాను మేడం. 6 days అయిపోయింది, 25th కి 24th నైట్ జరిగింది, ఆల్మోస్ట్ 6-7 days అవస్తాం. 6-7 days దాకా వీళ్ళంతా నిద్రపోతా ఉన్నారా అని అడుగుతున్నాను. ఇంత కన్ఫ్యూజన్, ఇంత గందరగోళం జరుగుతూ ఉంది, ప్రపంచం మీడియాను ప్రపంచాన్ని మొత్తాన్ని ఇది ఆకర్షిస్తూ ఉంది సస్పీషియస్ డెత్ అని చెప్పి. ఈవెన్ ట్రంప్ దాకా నోటీసులు వెళ్ళిపోయింది, ట్రంప్ దాకా ఇన్ఫర్మేషన్ ఉంది, కేపాల్ ఫోన్ చేసాడు, మా సైన్ మేము చెప్పాం, నేను కూడా మొన్న నైట్ వైట్ హౌస్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అక్కడ ఉన్న వారితో నేను కూడా మాట్లాడాను, ట్రంప్ దాకా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది.